హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈ మధ్యలో నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో ఒక ఆవిడ మంచిగా, అంటే నార్మల్గా తనకున్నంతలో చక్కగా తయారయ్యి మంచిగా రెడీ అయ్యి వచ్చారు. బాగున్నారు. ఇంకొక ఆవిడ కాస్త అతిశయంగా తయారయ్యి వచ్చారు. ఆవిడ కూడా బాగానే ఉన్నారు, అతిశయంగా ఉన్నారు. ఈవిడ తగినట్టుగా ఉన్నారు, ఆవిడకు తగ్గట్టుగా ఆవిడ ఉన్నారు, చాలా బాగున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏదో కుశల ప్రశ్నలు అయిపోయాక ఈవిడ ఎవరైతే కొంత అతిశయంగా ఉన్నారో ఆవిడ మాటి మాటికి ఆవిడ మెడ నెక్లెస్ పైన చేతి పెట్టుకుంటున్నారు. ఆ చెవి లోలాకులను టచ్ చేస్తున్నారు, తనవే. ఆ ఎదురుగా కూర్చున్న ఆవిడ ఎంతకీ వాటి గురించి అడగట్లేదు. అసలు ఆమె పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు, వాళ్ళ ఒక్కొక్కరి గురించి చక్కగా మాట్లాడుకుంటూ పాత విషయాల్ని గుర్తు చేసుకుంటూ, మనం అప్పుడు అలా ఉన్నాం కదా, ఇలా ఉన్నాం కదా, బాగుండేవి ఆ రోజులు అంటూ, ఇప్పుడు ఎలా చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆవిడ. ఈవిడ ఎంతసేపటికి ఈవిడ ఈ తన మెడలో ఉన్న నెక్లెస్ గురించి అడక్కపోయేసరికి ఇంకా ఆవిడ ఓపిక పట్టలేక ఏం చేశారు, మరి నేను నెక్లెస్ కొనుక్కున్నాను చూసావా ఏంటి, ఇంతసేపటి నుంచి అడగట్లేదు ఏంటి అని అనలేక ఇక ఎదురు చూస్తుంది. ఎప్పుడు ఆవిడ దృష్టి తన నెక్లెస్ మీద పడుతుందా, అప్పుడు దీని ధర ఎంత, ఇది ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను చెప్పడానికి. చాలా కాసేపటికి ఇంకేం ఒగ్గబట్టలేక చెప్పేసింది అనమాట. కాసేపటికి ఈమె ఓపిక పట్టలేక, చూసావా నేను ఈ మధ్యలో ఇదిగో డైమండ్ సెట్ తీసుకున్నాను, బాగుందా అని అడిగింది అనమాట. అప్పుడు ఆమె చూసి చాలా బాగుంది, నీకు చాలా బాగుంది, నేను అసలు గమనించట్లేదు, చాలా చాలా బాగుంది, నచ్చింది, నాకు బాగుంది అని అడిగింది. అంతేగాని ఆమె దీనికి ధర ఎంత అని అడగలేదు. ఇక ఆవిడ మెచ్చుకోవడమే తడవుగా ఈమె చాలా మురిసిపోతూ తనకి ఎన్ని లక్షలు అయింది, ఎంత ఎక్కడ ఏ షాప్ అంతా మొత్తం డీటెయిల్గా చెప్పేసింది అనమాట. ఇక ఆవిడ తలుపుతూ విన్నది. ఇంక ఈవిడ కాసేపటికి మళ్ళీ కలుస్తానంటూ మరొకరిని బలి చేయడానికి వెళ్ళింది. ఇలా నేను చూశాను, ఒక ఇద్దరు ముగ్గురితో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇలాగే ఫస్ట్ పలకరిస్తుంది, తర్వాత మాట్లాడుతుంది, తర్వాత డైమండ్ సెట్ చూపిస్తుంది. అలా ఒక 5-6 చూసి ఇంకా నాకైతే భలే నవ్వొచ్చింది. కొంతమంది ఈవిడ అనుకున్నట్టుగా ఒకటోసారో రెండోసారో వాళ్ళే అడిగేస్తున్నారు, నీ డైమండ్ సెట్ చాలా బాగుంది, ఎప్పుడు కొన్నావు ఏంటి అని. కొంతమంది ఏమో అసలు గుర్తించకుండా వేరే మాట్లాడుతున్నారు. ఈమెకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ దాన్ని అడగాలని. అంటే ఎవరికి ఏది కావాలో అది వాళ్ళు ముఖ్యం అనుకుంటారు అని అర్థమవుతుంది. వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ చక్కగా కుశలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఎలా, ఇది అడుగుతున్నారు. కొందరేమో ఇలా నెక్లెస్ లేకపోతే ఈ చీర ఎక్కడ కొన్నావా, ఇది ఇలాంటివి కూడా కొన్ని, ఈ చీర ఎక్కడ కొన్నావు బాగుంది, ఆ చీర ఎక్కడ కొన్నావు బాగుంది. ఇది కూడా కొంతవరకు ఓకే, మనం కట్టుకున్న చీర బాగుందని ఇతరులు అంటున్నారు, బాగున్నారు, మెచ్చుకుంటున్నారు, ఇది బాగానే ఉంది. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఇందులోకి వెళ్తే ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఆవిడ గురించి, ఇది ఏంటి ఇలా తయారై వచ్చింది అని మొదలెట్టారు. చాలా మంచిగా అనిపించదు ఇలాంటివి వింటుంటే. ఆవిడ ఎలా తయారైతే ఈవిడకి ఏంటి, మరీ ఆ చీరేంటి అంత పాతది, మొన్న 2-3 పెళ్ళిళ్ళకి ఈ చీర కట్టుకుంది, మళ్ళీ ఈ పెళ్ళికి ఈ చీర కట్టుకుంది. అయినా వాళ్ళ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, మళ్ళీ ఓ చీర కొనుక్కొని రావచ్చు కదా, ఏంటో అనేసింది ఆవిడ. అక్కడికి వెళ్ళి చూస్తుంటే భలే, అసలు ఏంటి ఇలా పెళ్ళికి చీర కొత్తది కొనుక్కోవాలా అనిపించింది. ఒకప్పుడు పీతాంబరం అని ఒకటే ఉండేది. మామూలుగా పీతాంబరం అంటే పసుపు పచ్చని చీర, పసుపు పచ్చని వస్త్రం అని అర్థం కదా. కానీ పట్టు చీరల్ని అలా పీతాంబరాలని ఒకటే ఉండేది. అది వాళ్ళ పెళ్ళిలో కొన్నదై ఉండేది. వాళ్ళ పెళ్ళిళ్ళలో కాస్త ఎక్కువ ధర చీర కొంటే అదే చీరని వాళ్ళు
మా అమ్మమ్మలు, నానమ్మల కాలంలో అమ్మ వాళ్ళ వరకు కూడా కొంతవరకు అమ్మ వాళ్ళ వరకు అయితే పెళ్ళయ్యాకో 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో మళ్ళీ ఒక పట్టు చీర కొనుక్కునే అవకాశం వచ్చింది. కానీ అంతకు ముందు తరంలో ఒకటే పట్టు చీర. అన్ని పెళ్ళిళ్ళకి అదే చీర. పెళ్ళికి ఎదుర్కొనేటప్పుడు ఒక చీర, మళ్ళీ పెళ్ళి జరిగేటప్పుడు మాత్రం అందరూ పట్టు చీరలే కట్టుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఉండేవి. ఒకవేళ పట్టు చీరలు లేకపోయినా కూడా దానికి సమానంగా ఉండేవి సిల్క్ చీరలు కానీ అలాంటివి కట్టుకునేవాళ్ళు గ్రాండ్గా. వాళ్ళకు ఉన్నంతలో ఏ చీర బాగుంటే అది పెళ్లి సమయంలో కట్టుకునేవాళ్ళు. ఎవరైనా వాళ్ళ పెళ్ళి అంటే కొంచెం వైభవంగా జరిగే వేడుక కాబట్టి ఉన్నంతలో మంచి చీర కట్టుకొని వస్తారు. కానీ ప్రతి పెళ్ళికి ఒక కొత్త చీర కొనుక్కోవాలంటే అంటే కొనుక్కోకుంటే వీళ్ళ గ్రూప్లోకి వీళ్ళు రానివ్వరా? వీళ్ళ గ్రూపు అవన్నీ పక్కకు పెట్టేస్తున్నారనమాట. అంటే ఉన్నప్పుడు బాగా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని ఆడంబరంగా జీవిస్తే తప్పు లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరి గురించి అయితే ఈమె కొనుక్కోవడం లేదు, అదే చీర కట్టుకుంటుంది అని అంటున్నారో ఆవిడ కూడా ఏం తక్కువ లేదు. ఆవిడ కూడా వీళ్ళతో సమానంగానే వాళ్ళు కూడా ఉన్నారు, అంతలో ఇంతలో బాగానే ఉన్నారు. ఆవిడేమి బీద స్థితిలో లేదు. కానీ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ ఆ డబ్బుని వేరే వాటి మీద పెట్టుండొచ్చు, వేరే ఏదో కొనుక్కొని ఉండొచ్చు, ఏది ఇంకా లేకపోతే ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు బీద వాళ్ళకి. బట్టల మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అనవసరం అని తను అనుకోవచ్చు. ప్రతి పెళ్ళికి, ప్రతి పండక్కి, ప్రతి ఏమంటారు అకేషన్కి కొత్తగా బట్టలు కొనడం అది కొత్తగా వచ్చిన ట్రెండ్ అనుకుంటా. పాతకాలంలో ఇలా లేదు. అంటే అప్పుడు బట్టలు కూడా ఇన్ని రకాలు లేవు, ఇంతగా లేదన్నమాట. అయితే ఇప్పుడు మామూలుగా కొంత సంపాదన ఉండి ఇల్లులుండి డబ్బులుండి ఉన్న వాళ్ళనే ఇలా అంటుంటారు. అయితే వీళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళ దృష్టిలో బీదవారి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? వాళ్ళని ఎంత చులకనగా చూస్తారు. అసలు ఒక మనిషి యొక్క విలువను నిర్ణయించేది బట్టలు కాదు కదా. ఎవరైనా సరే వాళ్ళకు తగినంతగా, వాళ్ళ హోదాకు తగ్గట్టుగా బాగానే రెడీ అయ్యి వస్తారు పెళ్ళికి. ఎవరు పాత చీర కట్టుకొని అయితే పెళ్ళికి రారు కదా. మనం ఏమనుకోవాలా? వాళ్ళు ఆ పెళ్ళికి రావడం, మనం కలవడం, మనం మాట్లాడడం, ఎన్నో రోజుల తర్వాత వాళ్ళని చూసే అవకాశం దొరకడం అది గొప్ప విషయం. కానీ వాళ్ళు ఏం చీర కట్టుకొని వచ్చారు, ఇలాంటి చీర కట్టుకున్న వాళ్ళతో మాట్లాడితే నాకేదో పరువు తక్కువగా అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు బంగారం ఏం నగలేసుకున్నాం, ఏం చీర కట్టుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ట్రెండ్, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారా అని కూడా అడుగుతున్నారు. ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు, ఫ్లాట్లు కొన్నారా, ఇది కూడా నడుస్తుంది. ఎక్కువగా నాకు తెలిసిన టాపిక్ ఇదే. ఇది తప్పేం కాదు. జీవితంలో ఒక దశ ఉద్యోగము, ఒక 45, 30, ఇప్పుడు 30 నుండే ఆ దశలో ఇల్లు అందరు కట్టుకుంటారు. ఒక గూడు నిర్మించుకోవడం పక్షుల దగ్గర నుండి చేస్తాయి. కానీ కొంతమందికి ఆ యోగం ఉండకపోవచ్చు, వాళ్ళకు డబ్బు సరిపోకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, ఖర్చులు. కానీ ప్రతి ఒక్కరిని అడిగి అక్కడ కూడా ఇల్లులు కట్టని వాళ్ళకి ఒక గ్రూప్ లాగా తయారైందనమాట. పక్కన ఒక రకంగా మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళ గురించి. మేము ఇల్లు కట్టుకున్నాము, ఓహో ఇల్లు కట్టుకున్నారా, కథ ఇక అయిపోయింది అక్కడి వరకు. ఇక వాళ్ళు వేరే గ్రూప్లోకి వెళ్ళిపోయారు, ఒక స్టెప్ పైకి ఉంటారనమాట. అంటే విచిత్రం అన్నమాట ఇదంతా. ఎందుకు విచిత్రం అంటే ఇల్లు కట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే పక్షులు, ఒక్కొక్క పక్షి తనకంటూ చక్కటి గూడు నిర్మించుకుంటుంది. ఆ విధంగా మనం ఇల్లు కట్టుకోవాలి, తప్పు కాదు. కానీ మనిషికి ఎలాగైతేనే అనవసరమైన అలంకారాలు పెట్టుకొని డాబు దర్పం చూపిస్తారు, ఇళ్ళకు కూడా అంతే అయిపోయింది. ఇల్లులని బాగా అలంకరించడం, తీరా పోయి చూస్తే అందులో ఏమైనా సౌకర్యం ఉంటుందా అంటే ఉండదు. ఇల్లుకి లైటింగ్స్, పెయింటింగ్స్, కబోర్డ్స్, తర్వాత డెకరేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. కానీ తీరా ఇంట్లోకి వెళ్తే అనుకూలంగా ఏది ఉండదు, వెంటిలేషన్ ఉండదు.
గాలి వెలుతురు రావు. అక్కడ కూర్చుంటే మనకు మనశ్శాంతిగా ఉండదు. ఆ పెయింటింగ్స్ కూడా కాస్త ఆహ్లాదభరితంగా ఉండవు. జిగేల్ జిగేలమనే లైట్లు, మూసిన గదులు, కిటికీలుండవు కొన్నిటికి. ఒక ఇల్లుని మనిషి ఎందుకు నిర్మించుకుంటాడు? బయట జంతువుల బారి నుండి రక్షించుకోవడానికి, మనుషుల బారి నుంచి, దొంగల బారి నుంచి, రకరకాల జీవరాశుల బారి నుంచి, చలి, ఎండ, వాన, వీటి నుంచి రక్షించుకోవడానికి, తనకంటూ భద్రత, తన కుటుంబానికి భద్రత, తన వస్తు సముదాయం అంతా దాచిపెట్టుకోవడానికి, డబ్బు, బంగారం, నగలు, కొన్ని ఉన్నతలు, ప్రతి వస్తువు దాచుకోవడానికి భద్రత కోసం, దాంతోపాటు తన కుటుంబ సభ్యులకు సౌకర్యం కోసం, చిన్నపిల్లలకు అనుకూలంగా కాస్త వెసులుబాటు, ఆడుకునే స్థలం, ముసలి వాళ్ళకి గాలి వెలుతురాలే గది, కిచెన్లో ఇంటి ఇల్లాలు కాస్త ప్రశాంతంగా వంట చేసుకునేలాగా కిటికీలు, సామాన్లు, నీటి సౌకర్యము, ఇవి గాలి బయటికి వెళ్ళే పరిస్థితులు, గాలి లోపలికి వచ్చే పరిస్థితులు, వీటి కోసం ఆ ఇంటి యజమానికి కూడా కాస్త కూర్చోవడానికో పడుకోవడానికో స్థలం, పిల్లలకి, ఇవన్నీ ఉంటే చాలు కదా. ఇంటికి వేసిన రంగులు, ఇంటికి పెట్టిన అలంకారాలు దేనికండి అవి?